మీకు తెలంగాణ గల్లీల రాజకీయం తెలియదు, మీకు తెలంగాణ ప్రజల లొల్లి తెలియదు. బనకచెర్లనే దానికి సాక్షాత్తు నిదర్శనం. మీ పేపర్లో వచ్చిన మీ మీడియా హౌస్ V6లో వచ్చిన కథనాలు తీసుకుంటేనే మీకు తెలుస్తుంది బనకచెర్ల మీద మీకున్న అవగాహన, నీళ్ళ మీద ఉన్న మీ పట్టు. ఉద్యోగులు 60,000 ఉద్యోగాలు ఇచ్చిరని అన్నారు, సబ్జెక్టెడ్ టు కరెక్షన్. మేము ఖచ్చితంగా దాన్ని చూస్తాం. ఇక ప్రజలను బట్టలు కూడా తీసుకొడతాడంట. ఇంద్రమ్మ పేరు పెడతానంటే వద్దన్నోని బట్టలు కూడా తీసుకొడతా అంటాడంట. ఎవరండి మీరు మమ్మల్ని బుట్టనీకే? మీరు ముఖ్యమంత్రులు మేము చేయించుకున్నందుకు ప్రతిసారి మా బట్టలు కూడా తీసుకొట్టనికేనా ముఖ్యమంత్రి గారు? ఐ మీన్ ఎంత అప్సర్డ్ ఉంటుంది ఇది. ఓ ముఖ్యమంత్రి స్థాయి మనిషి మాట్లాడడం అనేది అంటే మీ దగ్గర పవర్ ఉంటే ఎవడన్నా బట్టలు కూడా తీసుకొడతారా? పవర్ శాశ్వతమా? పవర్ ట్రాన్స్ఫర్ కాదా? ఓడలు మేడలు ఓడలు కావా? రైతుని రారాజు చేసిన ప్రభుత్వాలు అని చెప్పి మాట్లాడతారు రేవంత్ అన్న. మీరు రైతుని రారాజు అని చెప్తే ఒక నియోజకవర్గంలో ఒక రైతు మీ కుటుంబ సభ్యుల పేరు రాసి మరీ సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ దాని మీద రైతు రారాజైందా లేకపోతే మీరు రైతుల పట్ల బంధువులైనరా? ఇలా అడుగుతుంది తెలంగాణ. చెప్పురు రేవంత్ అన్న.